హలో హాయ్ అండి. మ్యాంగో పచ్చడి కొడుతున్నానండి ఈరోజు. రండి చూద్దాం ఎలా పడతా. కాయ వచ్చేసి 30 పడిందండి, మార్కెట్ నుంచి తెచ్చాను. సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాయ రేటు కన్నా ఎక్కువ అడుగుతున్నారు కట్ చేయడానికి, అందుకని చెప్పేసి మేమే కట్ చేస్తున్నాం. 20 కాయలు తెచ్చామండి, 20 కాయలు తీసుకొచ్చాము. అని కట్ చేసి పచ్చడి పట్టుకోవాలి. మా స్టైల్లో ఎలా పడతామో చూడండి. కట్ చేసి పెట్టుకున్నానండి, చూశారు కదా. ఇవి 5 కిలోలు ఉంటాయి. 5 కిలోలకి 1/2 కిలో మెంతులు వేసుకోవాలండి. 2 దీనికి సరిపడ సాలడు కారం వేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కలిపేటప్పుడు చూపిస్తాను మొత్తం. మెంతులు ఆవాలు రెండింటిని కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఈ ముక్కలు 5 కేజీలు ఉంటాయండి. 5 కేజీల మామిడికాయ ముక్కలకి ఆయిలు, ఉప్పు, ఆవాలు, కారం ఎంతెంత వేయాలో చూపిస్తారండి. ఒక డబ్బా పెట్టుకోవాలండి. ఆ డబ్బాతో ఈ డబ్బాతో 9 అయినాయి, అందుకనే ఉప్పు ఎంత వేస్తున్నాను. కొంచెం వెల్ట్గా వేయాలి ఉప్పు. దీంతో ఒకటి ఉప్పు వేసుకున్నానండి, కారం వేసుకున్నాను, వేసుకుంటున్నానండి. చిన్నెల్లిపాయ రబ్బలు ఇందాక చూపించా కదండి, 50 గ్రాములు. కిలో నూనె వేసుకుంటున్నానండి, ఆయిల్. మొత్తం ఇప్పుడు కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, చిన్నెల్లిపాయ పేస్టు, మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా, అంతా మొక్కలకు పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి. ఎంతో ఈజీగా ఉంటుందండి. ముక్కలు కొట్టడం, కడగటం అయ్యి కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది. చాలా ఈజీ అండి పట్టుకుంటే పచ్చడి. ఈ పచ్చడి అండి రేపటికల్లా నూనెలో పైకి తేలిద్దండి. మనం 2 పూటలు మంచి గెంటితో, తళ్ళేని పొడి గెంటితో గుడ్డబెట్టి తుడుచుకొని శుభ్రంగా చేతులు కడుక్కొని తిప్పుకోవాలండి. 3 పూటలు 2 పూటలు తిప్పుకున్నా చాలా ఉంటుంది. పైకి వచ్చేస్తుందండి, ఆయిల్ పైకి తేలిచ్చి. నేను కిలో ఎండ పోసింది ఆయిల్, కానీ తర్వాత చూసుకొని మళ్ళీ పోసుకోవచ్చు మనం. కానీ సరిపోద్దండి ఇది. పైకి వచ్చింది చూడండి మీరు. ఇట్లా పెట్టేసి మంచి ప్లేట్ మోల్ ఇచ్చేసి ఏదైనా మంచి జాడి ఉంటే దానిలో పెట్టుకోవచ్చు అండి. కానీ మనం కలదిప్పుకోవడానికి బాగుంటుంది కదా టబ్బు, అందుకే ఇట్లా పెట్టానండి. రేపొద్దునకి ఆయిల్ వచ్చిద్దండి పైకి. ఈ పచ్చడిని ఎన్ని రోజులకు తినాలని డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా, కానీ ఇది 3 రోజులకు తినొచ్చు అండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి అండి ఇది. ఆయిల్ పైకి రేపొద్దున తేలిద్ది, అప్పుడైనా వేసుకొని తినొచ్చు, బాగుంటుందండి. ఏదన్నా మంచి జాడి ఉంటే 4 రోజుల తర్వాత తోడు అందులో పెట్టుకొని గుడ్డగట్టండి, బాగుంటుందండి. నిల్వ పచ్చడి అండి ఇది. ఇలా పచ్చడి అండి పట్టిన తర్వాత మనం గట్టిగా గాలి దూరకుండా ఉండే బాక్సు ఒక మూత పెట్టుకోవాలి. 4 డేస్ అయిందండి. 4 డేస్ అయినాక ఒక 4 డేస్ తర్వాత అండి ఇలా తీసి బాగా కలదిప్పుకోవాలండి. అప్పుడు కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ బై మిస్టేక్ సరిపోతే కలుపుకోవచ్చండి, ఎందుకంటే ముక్క ఉప్పు పీల్చేస్తుంది కదా. కానీ ఇక్కడైతే మాకు కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. ఒక మంచి కంటైనర్ కానీ లేదా మన దగ్గర ఏది ఉంటే అది శుభ్రంగా ప్లాస్టిక్ అయి ఉండాలి, లేకపోతే జాడీలు అయి ఉండాలండి. అలా క్లీన్గా తుడుచుకొని కడిగి ఎండలో ఎండబెట్టుకొని అందులో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మంచి క్లాత్ ఒకటి తీసుకొని, మూత పెట్టినాక కూడా మంచి క్లాత్ ఒకటి తీసుకొని, నీట్గా ఉండే క్లాత్
గాలి పోకుండా మూత కట్టాలండి. ఇప్పుడైతే నేను పచ్చడి అందులో వేస్తున్నానండి. పచ్చడి అంతా అందులోకి తోడినాక సంవత్సరం అంతా నిలువుండే పచ్చడి అండి. అన్నీ కరెక్ట్గా పట్టుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా పట్టుకోవాలి. సంవత్సరం అంతా మనకు నిలువ ఉంటుంది అన్నమాట. అయితే కంటైనర్లో పెట్టుకున్నాక మొత్తం కంటైనర్లో వేసేసుకొని ఆ తర్వాత మనం గాలి దూరకుండా ఉండే మూత ఒకటి పెట్టేసేయాలి. అన్నీ మన చేతులతో సహా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకొని ఆ పని చేయాలన్నమాట. ఎందుకంటే ఒక్క చుక్క నీళ్ళు పడ్డా కానీ ఇది అయిపోద్ది. తర్వాత క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. ఉంటానండి.